అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలగజేయుదును. ఈ యొక్క మాటలు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే మనము అర్థం చేసుకునవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు తన యొక్క జీవితంలో తన శత్రువులపై జయం పొంది తన యొక్క జీవితం అంతా కూడా నెమ్మదిగా తను జీవించడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ దినం మనము చూస్తాం. ఈ యొక్క మాటలు దావీదు తన యొక్క హృదయంలో ఉండేటువంటి తలంపును, తన యొక్క హృదయంలో ఉండేటువంటి ఉద్దేశమును నాతాను ప్రవక్తతో పంచుకున్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా తిరిగి దావీదుకు జవాబిచ్చినటువంటి సందర్భం అన్నమాట. అయితే దావీదు తన యొక్క హృదయంలో ఏ ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు దేవునికి ఒక మందిరమును కట్టించాలి అనేటువంటి ఆలోచనను కలిగి ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క మందసము డేరాలో ఉంది. నేనైతే మంచి మంచి భవనంలో, తర్వాత దేవదారు మ్రానులతో కట్టినటువంటి నగర్లో వాసం చేస్తూ ఉంటున్నాను. ఇది ఎంత మాత్రము తగదు కదా అని తన యొక్క జీవితంలో దేవుని యొక్క మందిరం విషయమైనటువంటి మక్కువను, దేవుని యొక్క మందిరం పట్ల తనకున్నటువంటి ప్రేమను, తనకున్నటువంటి శ్రద్ధను కనుపరుస్తూ ఈ యొక్క మాటలు తన యొక్క ఉద్దేశంను చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. దావీదు తన యొక్క జీవితంలో నెమ్మది పొందటానికి కలిగినటువంటి తనలో ఉండేటువంటి 2 లక్షణములను మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఎందుకంటే ఆ 2 లక్షణములు దావీదులో కలిగి ఉన్నాయని దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఈ 2 లక్షణాలు తన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి దావీదు తన యొక్క జీవితంలో జయము పొంది తన యొక్క శత్రువులందరి మీద తను విజయం పొందినటువంటి వాడే తను నెమ్మదితో బ్రతికినట్లుగా మనము చూడవచ్చు. చూసినట్లయితే మనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఇక్కడ దేవుడే దావీదును గురించి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. దావీదులో తన కలిగినటువంటి లక్షణములు 2 ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా దావీదు తను దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశ్యంలో నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. దావీదులో కలిగినటువంటి ఈ యొక్క 2 లక్షణములను బట్టి దావీదు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు, ఉద్దేశంలో నెరవేరుస్తూ వచ్చాడు. తద్వారా తన యొక్క శత్రువుల మీద జయము పొందినటువంటి వాడే తను నెమ్మదితో జీవిస్తూ వచ్చినట్లుగా మనము గుర్తించవచ్చు. అయితే దేవునికి ఇష్టానుసారంగా జీవించడం అంటే ఎలా? అసలు దేవుడు ఎలా జీవిస్తే ఇష్టపడతాడు అనేది మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. ఈ యొక్క మాటలు దావీదే పలికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అంటే దావీదు దేవుడు దేని యందు ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు అనేది గుర్తించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుతూ వచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎవరి యందు ఇష్టపడుతూ ఉన్నారంటే యథార్థవంతుల యందు ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. అందుకే దావీదు తన యొక్క జీవితంలో నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇక్కడ దావీదు తన యొక్క హృదయం గురించి మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. నేను యథార్థ హృదయం కలిగినటువంటి వాడనుగా ఉంటూ ఉన్నాను అని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే దేవుడు యథార్థవంతుల యందు ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు అనేటువంటి మాట కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే దేవుని ఇష్టానుసారంగా జీవించటం అంటే
యథార్థత కలిగి జీవించటం. అయితే యథార్థంగా మనం ఎలా జీవించగలుగుతాం? యథార్థత కలిగి ఉండటం, యథార్థత మనం కలిగి ఉన్నామా లేదా అనడానికి రుజువులేంటి? యథార్థమైనటువంటి హృదయం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసినట్లయితే, ఈ యొక్క యథార్థత గురించి సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు రాయబడుతూ వచ్చాయి. యథార్థత అంటే మనం ఏదైతే యోచిస్తామో, ఏదైతే మనలో హృదయంలో కలిగి ఉంటున్నామో దానినే చేయటం అన్నమాట. కపటమైనటువంటి హృదయం లేకుండా జీవించటమే యథార్థమైనటువంటి హృదయం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థంగా ప్రవర్తించటం అంటే ఏమిటి అనేది ఇక్కడ చూసినట్లయితే, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించటమే. అంటే ఎవరు యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటారంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును విసర్జించటమని అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ ఉన్నాయి. కానీ ఒక 2 తలంపుల్ని మనం చూసుకుని ఈ దిన పాఠమును ముగించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మనకు కలిగేటువంటి ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మనము ఆటోమేటిక్గా చెడుతనం నుండి ఏమైపోతామంట? తొలగిపోతామంట. చెడుతనం నుండి తొలగిపోవటమే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, దేవుడు కోరుకునేటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన. ఇలాంటి ప్రవర్తన దావీదు తన యొక్క జీవితంలో కలిగి ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి మనము చెడుతనమును విడిచిపెడితే దేవుడు మనల్ని ఇష్టపడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే చెడుతనము మనలో కనబడినప్పుడు, మనము చేస్తూ ఉన్నాము అని మనకు అనిపించినప్పుడు తప్పకుండా దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది చెడు, మంచి చెడు ఎరిగేటువంటి ఆ యొక్క లక్షణాలు మానవునికి ఇవ్వబడుతూ వచ్చాయి. మనం చేసేటువంటి పని మంచిదా చెడ్డదా అని గ్రహించుకునేటువంటి ఆ యొక్క శక్తిని మానవుడు కలిగి ఉంటున్నాడు. నీకు ఎప్పుడైతే ఇది చెడు అని యొక్క మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ వస్తున్నదో, ఆ యొక్క చెడు నుండి నీవు తొలగిపోవటానికి, చెడును విడిచిపెట్టడానికి నీవు ఇష్టపడినట్లయితే తప్పకుండా నీ జీవితంలో నీవు భయభక్తులు కలిగినటువంటి వాడవుగా ఉంటావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే యథార్థ ప్రవర్తన. ఈ యొక్క యథార్థ ప్రవర్తనే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టానుసారమైనటువంటి లక్షణముగా మనము చూడవచ్చు అనమాట. ఇంకా మనము ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనంలో, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. యథార్థవంతుల యొక్క రాజమార్గం ఏంటంటే చెడుతనమును విడిచి నడుచుకోవాలంట. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక, వారు వెళ్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగరీత్యా కావచ్చు, ఏ విషయంలో అయినా వారు ఆ యొక్క జీవన విధానం ఎలాగైతే కొనసాగించబడుతూ ఉన్నదో ఆ యొక్క మార్గం అంతా కూడా వారు ఎలా జీవించాలంటే చెడుతనమును విడిచి నడవాలంట. మనలో చెడుతనంను మనము తీసివేసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నదనమాట. ఇలాంటి చెడుతనంను విసర్జించేటువంటి అనుభవం మనలో లేదు గనక మన యొక్క జీవితంలో మన యొక్క శత్రువులపై మనకు జయం ఉండటం లేదు, మనకు నెమ్మది ఉండటం లేదు గనక మనము నెమ్మది కలిగి మన యొక్క శత్రువులపై జయం పొందాలంటే దావీదు ఈ యొక్క లక్షణాలు కలిగి ఉన్నాడు గనక మనం కూడా అలాంటి లక్షణాలే కలిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయము చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు దావీదుకు కలిగినటువంటి ఉద్దేశము మంచిదే అన్నట్టుగా దానికి సమ్మతించినట్లుగా చూడవచ్చు. అయితే దావీదు తన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవుని యొక్క మందిరం కట్టబడటం. దేవుని యొక్క మందిరాన్ని కట్టడం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా దావీదు
నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే మన యొక్క జీవితంలో చెడుతనంను విడిచిపెట్టినటువంటి వారమై, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారమై, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారమై, దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుటయే మొదటి లక్షణం. రెండవదిగా దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి దేవుని యొక్క మందిరం కట్టబడటం, ఆత్మ మందిరం సంఘం నిర్మించబడటం, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించటం, ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. రెఫరెన్స్ చూపించట్లేదు కానీ ప్రతి ఒక్కరూ రక్షణ పొందటమే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఇంకా దేవుని యొక్క ఉద్దేశాల గురించి మనము చూసినప్పుడు చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ ఆత్మ మందిరముగా కట్టబడటానికి, సంఘము అభివృద్ధి పొందటానికి, అనేక ఆత్మలు సమకూర్చబడటానికి మన వంతు ప్రయత్నం మనము చేసేటువంటి వారంగా ఉండాలి. యథార్థ ప్రవర్తనలమై, భయభక్తులు కలిగినటువంటి వారమై, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నటువంటి ఆ యొక్క ఆత్మల భారం కలిగినటువంటి వారమై మనము మన యొక్క జీవిత యాత్రలో ముందుకు కొనసాగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయము చేసేటువంటి వాడుగా ఉంటాడు. మన యొక్క శత్రువులపై మనకు విజయం ఇచ్చి మనకు నెమ్మది కలిగజేసేటువంటి వాడుగా ఉంటాడు. అలాగున మన యొక్క జీవితాల్ని మనము కట్టుకుంటూ ఆ యొక్క వాగ్దానమును, ఆ యొక్క మాటను మన యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చే విధంగా మనము ప్రవర్తించుగాక. అలాగున దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.